నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్. ఓకే, కాలమ్ సెలక్షన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. 90% ఆఫ్ వర్క్ వీటి మీద ఉంటుంది. మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటాం డేటాని, ఎలా యాక్సెస్ చేసుకుంటాం అనే దాని మీద ఉంటుంది. ఓకేనా. సో లెట్ us see ఫస్ట్ డిఎఫ్. సో డిఎఫ్లో మనకి ఈ డేటా అయితే ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే, లైక్ మీకు తెలుసు, ఇప్పుడు సింగిల్ కాలమ్ నేను యాక్సెస్ చేసుకున్నాను అనుకో, దాన్ని సిరీస్ అని చెప్పేసి అంటాం. అదే మల్టిపుల్ కాలమ్స్ తీసుకుంటే దాన్ని డేటా ఫ్రేమ్ అని చెప్పేసి అంటాం. మీకు చెప్పాను నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్స్లో. ఓకేనా. సో ఇప్పుడు ఒక సింగిల్ కాలమ్ని నేను యాక్సెస్ చేసుకోవాలి అంటే జస్ట్ సింప్లీ డిఎఫ్ ఆఫ్ సాలరీ. ఓకే, సాలరీ. సో ఇప్పుడు చూడండి, ఎగ్జిక్యూట్ చేస్తాను, నాకు అన్ని శాలరీస్ అయితే వచ్చింది, రైట్. సో ఇక్కడ చూడండి, డి టైప్ ఇంట్ 64 ఉంది, రైట్. అండ్ అన్ని ఇంటీజర్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టిపుల్ కాలమ్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి. ఓకే, సో మల్టిపుల్ కాలమ్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి. డిఎఫ్ ఆఫ్ నాకు నేమ్ అండ్ శాలరీ కావాలి అని చెప్పేసి అనుకున్నాం కాబట్టి లిస్ట్లో పాస్ చేయాలి, మల్టిపుల్ కాబట్టి. సో నేమ్ అండ్ దెన్ కామా సాలరీ. ఓకే, సో ఎగ్జిక్యూట్ దిస్. మీకు ఏమవుతుందంటే నేమ్ అండ్ శాలరీ అనేవి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా నేమ్ అండ్ శాలరీని మనం యాక్సెస్ చేసుకుంటాం. నాకు ఓన్లీ న్యూమరిక్ కాలమ్సే కావాలి అనుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూమరిక్ కాలమ్స్ అంటే ఏమన్నా చూడండి ఇంకోసారి డేటాలో, లైక్ ఐడి, ఏజ్ అండ్ దెన్ శాలరీ. ఇవి ఓన్లీ నెంబర్సే ఉన్నాయి కదా. సో నాకు ఓన్లీ ఈ కాలమ్స్ కావాలి అనుకున్నాను అనుకోండి. సో అప్పుడు ఎలా చేయాలి, డిఎఫ్ డాట్ సెలెక్ట్ డి టైప్స్. ఓకే, డి టైప్స్ include is equal to number, that's it. include is equal to number. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఓన్లీ నెంబర్ వాల్యూస్ ఉన్నవి మాత్రమే వస్తాయి. ఓకేనా, సింప్లీ చెప్పాలంటే ఇంటీజర్స్ వాల్యూస్ ఉన్నవి మాత్రమే వస్తాయి. ఓకే, సో ఇక్కడ డిఎఫ్ ఆఫ్ కాలమ్ గివ్స్ సిరీస్, అంటే సింగిల్ కాలమ్ అనేది సిరీస్ ఇస్తుంది. డిఎఫ్ ఆఫ్ కాలమ్ 1, కాలమ్ 2 అంటే ఏవైనా 2 కాలమ్స్ తీసుకుంటే మనకి డేటా ఫ్రేమ్ అయితే ఇస్తుంది. సో ఆ రూల్ అయితే ఇక్కడ రాసుకోండి, నేను ఇక్కడ రాస్తాను నెక్స్ట్ సెల్లో. సో డిఎఫ్ ఆఫ్ లైక్ సింగిల్ కాలమ్ అయితే మనకి ఏమిస్తుంది, గివ్స్ ఏ సిరీస్. ఓకే, అండ్ డిఎఫ్ ఆఫ్ 2 కాలమ్స్ తీసుకోండి, అంటే కాలమ్ 1, కాలమ్ 2. సో ఇప్పుడు మనకి ఇదేమవుతుంది, యూస్ డేటా ఫ్రేమ్. ఓకేనా. సో సింగిల్ బ్రాకెట్ అనేది, డబుల్ బ్రాకెట్ అనేది చాలా డిఫరెన్స్ ఉంది. ఈ 2 డిఫరెన్సెస్ తెలుసుకోకపోతే మనకి అన్ని మిస్టేక్స్ అయితే అవుతాయి అన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే డేటాని యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. రో సెలెక్షన్, రోస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, రో సెలెక్షన్ వచ్చేసి ఇక్కడ మనకి రో సెలెక్షన్స్ ఎలా చేసుకుంటాం, లైక్ డాట్ ఎల్ఓసి వర్సెస్ డాట్ ఐఎల్ఓసి, ఇండెక్స్ లొకేషన్స్ డాట్ ఐఎల్ఓసి, రైట్. సో ఇక్కడ నేను కొత్త సెల్ ఇంకోటి తీసుకుంటున్నాను అండ్ సో ఇక్కడ రాస్తాను. ఓకే, నాకు ఫస్ట్ రో కావాలి. ఓకే, సో డిఎఫ్ డాట్ ఐలాక్ ఆఫ్ 0. ఓకే, సో ఇక్కడ చూద్దాం, వాల్యూ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఓకే, సో అయితే దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇలా పెట్టడానికి ఒక రీజన్ ఉంది ఎందుకు కలెక్ట్ చేసుకుంటున్నాను అని. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, వాల్యూ నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకేమొస్తుంది, ఫస్ట్ రికార్డ్ అయితే వస్తుంది. ఓకే, ఫస్ట్ రికార్డ్ ఏదైతే ఉందో నాకు ఆ ఫస్ట్ రికార్డ్ యొక్క డీటెయిల్స్ మొత్తం అయితే మనకి ఇక్కడ వస్తున్నాయి. 101 ఎల్ఐస్, ఏజ్ అండ్ దెన్ 50,000 న్యూయార్క్ సిటీ, రైట్. సో ఈ విధంగా మనకి డీటెయిల్స్ అయితే వస్తున్నాయి. అంటే ఇక్కడ మనకి ఒకే ఒక్క రికార్డ్ తీసుకుంటుంది, అది కూడా ఇండెక్స్తో తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇది డేటా ఫ్రేమ్ అయిద్దా, సిరీస్ అయిద్దా? సింపుల్గా చూడండి. సో టైప్ ఆఫ్ సిరీస్ అవుతుంది. ఓకేనా. సో టైప్ ఆఫ్ వాల్యూ, ఎందుకంటే నేను వాల్యూస్లో స్టోర్ చేసుకున్నాను కాబట్టి
ఇప్పుడు మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తే మీకేమవుతుంది, సిరీస్ అయితే రిటర్న్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రైట్, నాకు లాస్ట్ రో కావాలి. ఎలా తీసుకుంటాం, df డాట్ iloc of -1. we are accessing the values by index which are nothing but positions. ఓకే, సో సిరీస్ చేస్తే మీకు అర్థమవుతుంది ఈజీగా ఇది కూడా. ఓకేనా. అండ్ స్లైసింగ్తో కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ 3 rows కావాలనుకోండి, అప్పుడు స్లైసింగ్తో ఎలా యాక్సెస్ చేసుకుంటాం మీకు తెలుసు. సో df ఆఫ్ 0:3 దీన్ని ఇలా ఎగ్జిక్యూట్ చేయండి, మీకు 0 to 2 అంటే ఫస్ట్ 3 రికార్డ్స్ అనేవి మనం అచీవ్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఇదే విధంగా నాకు పర్టికులర్ రోస్ ఇట్ పొజిషన్ అంటే లైక్ 0th పొజిషన్, 0th రో, 5th రో, 10th రో, ఇట్లా నాకు వాటి యొక్క రికార్డ్స్ అయితే కావాలి. సో వాటికి మనం ఎలా తీసుకుంటామంటే df డాట్ iloc. ఓకే, సో పాస్ చేయండి ఇక్కడ 0th రో, 5th రో అండ్ దెన్ 10th, రైట్. అండ్ దెన్ ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి 0, 5, 10 అంటే మనకి పర్టికులర్గా ఏ రికార్డ్ కావాలో ఆ రోస్ యొక్క రికార్డ్స్ మాత్రం మనం తీసుకుంటాం అన్నమాట. ఈ విధంగా మనం అయితే యాక్సెస్ చేసుకోవచ్చు బై యూజింగ్ ఇండెక్స్. ఓకే, df డాట్ లాక్ ఆఫ్ 0, దట్స్ ఇట్. మీకు ఫస్ట్ రికార్డ్ అయితే వచ్చింది. ఓకేనా. df డాట్ లాక్ ఆఫ్ 0 to 3. ఇప్పుడు చూడండి మీకు అవుట్పుట్ ఏమొస్తుందో, 3 రికార్డ్స్, రోస్ విత్ లేబుల్స్. సో ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే 0 to 3 అంటే మీకు 4th రో కూడా యాడ్ అయింది. ఓకేనా. సో df డాట్ iloc ఆఫ్ 0:3 దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే సేమ్ అదే వస్తుంది 0, 1, 2. ఓకేనా. బట్ ఇక్కడ మాత్రం df డాట్ loc ఆఫ్ 0 to 3 అంటే 4 రికార్డ్స్ అయితే మనకి వస్తున్నాయి. ఇక్కడ ఆ డిఫరెన్స్ అయితే మనం అబ్జర్వ్ చేయాలి. ఓకేనా. అండ్ మీకు ఫస్ట్ 3 rows కావాలి, 2 columns కావాలి, ఓకే అన్నప్పుడు మనం అలా యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పేసి చూద్దాం. సో df డాట్ iloc ఆఫ్ నాకు ఫస్ట్ 3 rows కావాలి అంటే 0:3, ఓకే, కామా 0:2 అంటే నాకు ఫస్ట్ 3 rows అండ్ ఫస్ట్ 2 columns అయితే కావాలి. సో ఈ విధంగా మనం యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. చూడండి, సో ఫస్ట్ 0, 1, 2 అనేవి 3 rows అండ్ 2 columns, ఐడి అండ్ దెన్ నేమ్. ఓకేనా.